friends, in this tutorial we are going to learn about adjacency matrix of undirected graph using single linked list. Using linked list అన్నమాట. దాని యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ VS Code లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ద క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ ఇన్ v అనేది నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇట్ విల్ రిప్రజెంట్ represents number of edges in the matrix. Private. Next we have to create the linked list integer through array of linked lists అన్నమాట adjacency. Next we have to access them. Public graphs into nodes. This dot v equals to nodes. This dot e equals to 0. This dot adj equals to adjacency equals to new linked list of nodes అన్నమాట. నోడ్స్. నెక్స్ట్ మనం నోట్స్ అనేది క్రియేట్ చేసాం కానీ వాటికి యాక్సెస్ ఇవ్వాలి కదా నల్ అని చెప్పేసి i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ నోట్స్, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ దిస్ డాట్ adjacency of v ఈక్వల్స్ టు న్యూ linked list of i. నెక్స్ట్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చి మొత్తం నెక్స్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ మెథడ్ పబ్లిక్ వాయిడ్ యాడ్ ఎడ్జ్ ఇంట్ u int v. నెక్స్ట్ మనం ఇలా వేరియబుల్స్ ని u v సెండ్ చేసిన తర్వాత మనం యాక్సెస్ చేసుకోవాలి. ఎడ్జ్ ఆఫ్ u డాట్ అంటే 0 అనేది 1 కి 2 కి లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దిస్ డాట్ adj ఆఫ్ v డాట్ యాడ్ u. ఇలా అయిన తర్వాత ఈ ప్లస్ ప్లస్ it will count the number of nodes in the matrix. After that పబ్లిక్ ఇలాగా ఇచ్చేసిన తర్వాత స్ట్రింగ్ you have to create the string to string. Next after creation of string to string you have to create the string builder s is equals to new string builder s dot append v plus vertices. Next it will give the number of edges in the matrix. edges మనం నెక్స్ట్ ఫర్ లూప్ ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ j ఈక్వల్స్ టు 0, j లెస్ దాన్ v, j ప్లస్ ప్లస్. నెక్స్ట్ s డాట్ అపెండ్ మనం ఇది రాసుకోకపోయినా పర్లేదు. మళ్ళీ లూప్ w డాట్ ఎడ్జ్ ఆఫ్ j. నెక్స్ట్ s డాట్ append w plus this is మనం s డాట్ మళ్ళీ కొత్త లైన్ లో ప్రింట్ చేయాలి కదా 0 తర్వాత 1 అనేది ప్రింట్ చేయాలి కాబట్టి ఆ తర్వాత రిటర్న్ చేసేయాలి రిటర్న్ టు స్ట్రింగ్. నెక్స్ట్ మొత్తం బయటకు వచ్చి పబ్లిక్ static void main string of arg
string of args. నెక్స్ట్ మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, గ్రాఫ్స్. గ్రాఫ్ g ఈక్వల్స్ టు న్యూ గ్రాఫ్స్ 4 నోడ్స్ అనే పంపిస్తున్నాం. g డాట్ యాడ్ ఎడ్జ్ 0, 1 g dot add edge 1, 2 కాపీ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ have to print system dot out dot print ln g. ఇది ఇక్కడ 2, 3, 0. ఇది ఉంది యాక్చువల్ కోడ్. This is the entire code of linked list using linked list of adjacency matrix of undirected graph. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్స్ని పంపిస్తున్నాం కదా. నోట్స్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక లిస్ట్ అనేది ఇలాగా క్రియేట్ అవుతుంది. ఒకటి 0, ఒకటి 1, ఒకటి 2, ఒకటి 3. 0, 1, 2, 3 క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ i is equals to 0 less than 4 i plus plus ఇలాగా ఈ లిస్ట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. అంటే ఇది అనేది నల్ నల్ ఇవన్నీ కూడా నల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ i is equals to 0 వచ్చిందనుకో దీనికి ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా పెద్దగా. అలాగా 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర ఇలాగా ప్రతిదానికి ఇలాగా లిస్ట్ అనేది మనం నల్కి ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే మనం ఇలాగా 0, 1 పాస్ చేసిన తర్వాత ఇక్కడ 0 వస్తుంది. 0 డాట్ యాడ్, ఇది 0 డాట్ యాడ్ అంటే ఇది 1 అవుతుంది. అంటే ఇది ఒక లింక్ లిస్ట్. ఇది అనేది నల్కి అసైన్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం రివర్స్ అయిన తర్వాత u రివర్స్ అవుతున్నాయి కదా. అంటే 1 డాట్ యాడ్ 0, 1 డాట్ యాడ్. ఇక్కడ మనకి లిస్ట్ లో కూడా 0 అనేది యాడ్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఇలాగే 1, 2 అనేవి యాడ్ అవుతుంది. 1 లో 2 అనేది లింక్ అయి ఉంటుంది. అలాగే 2, 1 అని ఇక్కడ రివర్స్ అవుతుంది కదా. 2 అనేది 1 కి లింక్ కనెక్షన్ ఉంటుంది. లింక్ కనెక్షన్ ఇది 1 అనేది 1 కి 2 కి కనెక్ట్ అయి ఉంటుంది. 0 అనేది 1 కి అలాగే 2 కి కనెక్ట్ అయి ఉంటుంది. 1 అనేది 1 డాట్ యాడ్ 2 కదా. 2 మళ్ళీ 2, 1 అంటే 2 డాట్ యాడ్ 1. 2 అనేది 1 కి కనెక్ట్ అయి ఉంటుంది. 2, 3 అలాగే 2, 3 అనేది పాస్ అయిన తర్వాత 2 డాట్ యాడ్ 3 అంటే 2 అనేది 1 కి కనెక్ట్ అయి ఉంటుంది. 2 అనేది 3 కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగా ఇది 3, 0 కూడా అలాగే పాస్ అవుతుంది. 3, 0 కూడా ఫస్ట్ 3 డాట్ యాడ్ 0. 3 అనేది 0 కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అలాగే 0 కూడా 0 డాట్ యాడ్ 3, 0 డాట్ యాడ్ 3. సో నేను ఇక్కడ 0 అనేది 2 కి కనెక్ట్ అయి ఉండదు, సారీ. So this is the actual code of implementation. Thank you guys for listening. If you like, please share, subscribe to my channel. For